Hi guys, welcome back to my channel. This is Mansa. So today's video is going to be all about gifts. As Valentine's Day is coming ahead, I thought let me share some of my DIY last minute gift ideas for you guys. So without any further delay, let's get started. ఓకే గాయస్ ఫస్ట్ మనం చూడబోయే డిఐవై వచ్చేసి గ్రీటింగ్ కార్డ్ అనమాట. అండ్ డిఐవైస్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది గ్రీటింగ్ కార్డ్. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ లైక్ 3 బీట్స్ ఆఫ్ పేపర్ తీసుకున్నాను. అండ్ గైస్ నేను చాలా 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 సింప్లిఫై చేసి చేద్దాం అనుకుంటున్నాను ఈ గ్రీటింగ్ కార్డ్స్. ఎంతైనా లాస్ట్ మినిట్ గిఫ్ట్ ఐడియాస్ అన్నా కాబట్టి మోస్ట్లీ చాలా సింపుల్గానే ఉంటాయి అన్నీ కూడా. అండ్ ఈ గ్రీటింగ్ కార్డ్ వచ్చేసి మీరు అరౌండ్ 10 మినిట్స్లో అలా చేసేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ కొంచెం కామికల్ వేలో ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి ప్రపోజ్ కార్డ్ అనమాట. అండ్ యా సో ఇవి ఈ 3 కార్డ్స్ పైన మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్లోకి తీసుకొని చేసుకోవచ్చు. అండ్ ఈ 3 కార్డ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జస్ట్ ఒక కలర్ A4 సైజ్ షీట్ తీసుకొని దాన్ని జస్ట్ అలా ఫోల్డ్ చేశాను 1/2లో చేసి ఇలా అరేంజ్ చేసుకొని స్టిక్ చేసేస్తున్నాను. యూ కెన్ యూజ్ ఫెవికాల్ టు స్టిక్ దిస్. అండ్ యా సో చాలా చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్. చాలా సింప్లిఫై చేసి మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. అండ్ ఎస్ లాస్ట్ మినిట్ డిఐవై అంటే ఇట్స్ పర్ఫెక్ట్. అండ్ ఫ్రంట్ పేజ్ వచ్చేసి ఇది ఒక మంచి బార్డర్ ఇచ్చేసాను నేను. అండ్ మీకు ఇంకేమైనా డీటెయిలింగ్ చేసుకోవాలంటే లైక్ ఇంకేమైనా డెకరేషన్ అవి చేసుకోవాలంటే యూ కెన్ యాడ్ దాట్. అండ్ లోపల ఒక మంచి మెసేజ్ పెట్టండి. సో సెకండ్ డిఐవై వచ్చేసి ఒక డిస్క్రిప్షన్ కార్డ్. అండ్ ఇది కూడా చాలా చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ విత్ మినిమల్ ఇంగ్రీడియంట్స్ లైక్ మినిమల్ మెటీరియల్స్ అనొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేశాను అంటే దానికోసం ఒక A4 సైజ్ షీట్ తీసుకొని దాన్ని 4 పీసెస్ కింద డివైడ్ చేసి కట్ చేశాను. అండ్ కింద వచ్చేసి ఒక మంచి బార్డర్ లాగా మనము పేపర్ రిబ్బన్స్ ఉంటాయి కదా నార్మల్గా చిన్నప్పుడు డెకరేషన్కి యూజ్ చేసేవాళ్ళము స్కూల్లో అలా. సో అది నేను కింద ఒక బార్డర్ లాగా పెట్టాను. ఇలాంటివి నేను 6 చేసుకున్నాను. లైక్ ఐ లవ్ యూ అని రాస్తాను అనమాట. లైక్ ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఒక్కొక్క పేపర్ పైన రాస్తాము. అండ్ ఎస్ ఇక్కడ ఐ లవ్ యూ వచ్చేసి నేను యూజ్ చేశాను ఫోమ్ షీట్ ఆర్ గ్లిటర్ షీట్ అని కూడా అంటారు. సో దీన్ని ఒక్కొక్కటిగా స్టిక్ చేసేసుకుందాము ఒక్కొక్క షీట్ పైన. అండ్ ఒక్కొక్క డిస్క్రైబింగ్ వర్డ్ రాయాలి. లైక్ యూతో స్టార్ట్ అయ్యే ఒక డిస్క్రైబింగ్ వర్డ్, ఎవరికైతే మీరు ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మీకు తెలిసిన ఒక డిస్క్రైబింగ్ వర్డ్ యూతో స్టార్ట్ అయింది, ఈతో స్టార్ట్ అయింది అలా. అండ్ అదంతా సో చూడండి ఇలా ఐ ఫర్ ఇంటెలిజెంట్ రాశాను అలా అనమాట. అండ్ ఫ్రంట్ పేజ్ వచ్చేసి కూడా చాలా చాలా సింపుల్గా పెట్టాను. సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యాను. అండ్ ఫ్రంట్ పేజ్కి ఎల్లో కలర్ది నేను యూజ్ చేసింది హ్యాండ్మేడ్ పేపర్. అండ్ కార్నర్కి ఒక ఫ్లవర్ అండ్ మిడిల్లో ఒక హార్ట్ పెట్టాను అంతే. అండ్ కార్నర్కి ఒక మంచి పంచ్ చేసేసుకొని టైప్ చేసేసుకున్నాను. సో యా ఇట్స్ డన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద థర్డ్ డిఐవై అండ్ ఇట్స్ మెసేజ్ జార్. అండ్ చాలా చాలా సింపుల్గా ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్ డిఐవై అంటే ది పర్ఫెక్ట్ వన్. అండ్ దీనికోసం ఫస్ట్ నేను కలర్ షీట్స్ తీసుకున్నాను. లైక్ వాట్ ఎవర్ కలర్స్ యూ లైక్ మీరు అవి తీసుకోవచ్చు. అండ్ దాంట్లో మంచి మెసేజెస్ రాయాలి. మెసేజెస్ రాసి ఇలా మన దగ్గర కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, మంచిగా ఇలా ఏవైతే మెసేజెస్ రాస్తామో మనము అవన్నీ కూడా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి మంచిగా రోల్ చేసి ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేయాలన్నమాట. అండ్ మీరు ఎన్ని మెసేజెస్ కావాలంటే అన్ని మెసేజెస్ రాసి ఒక కంటైనర్లో వేసి ఇవ్వచ్చు. సో దట్ మీరు ప్రజెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు అనమాట. సో యా ద బెస్ట్ వన్ అండ్ వెరీ ఈజీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీనికి నెక్స్ట్ ఏంటంటే మంచి రిబన్ టై చేయాలి. దానికోసము ఇక్కడ డబుల్ టేప్ ఉంటుంది కదా, అది బేస్కి అండ్ సైడ్స్కి కూడా పెడతాము. సో దట్ ఆ రిబ్బన్ అనేది లూజ్ కాకుండా ఉంటుంది అండ్ మనము టై చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో యా
బాటమ్ సైడ్ అండ్ 2 సైడ్స్ కూడా జార్కి పెట్టుకోవాలి. అండ్ మీరు ఆ, ఇదే చిన్న జార్స్ తీసుకోవాలి అట్లేం లేదండి. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎన్ని మెసేజెస్ రాస్తే అంత పెద్ద జార్ తీసుకోవచ్చు. సో యా, మీరు ఎన్నైనా రాసుకోవచ్చు కూడా మెసేజెస్ అనేవి. అండ్ ఎస్, ఇది కొంచెం నీట్గా ఇలా టై చేసేస్తే అండ్ యా, ఇట్స్ డన్. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. డెఫినెట్గా గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ ఆర్ ఫోర్త్ డిఐవై ఈజ్ అ చాక్లెట్ వీజ్. చాక్లెట్ వీజ్ అనగానే లైక్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది అని అస్సలు అనుకోకండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ దానికోసం ఒక మంచి స్టిక్ తీసుకోండి అండ్ పేపర్ రిబ్బన్ చెప్పాను కదా ఇందాకే. సో ఆ పేపర్ రిబ్బన్కి స్టార్టింగ్ కొంచెం ఫేవికాల్ ఆర్ గ్లూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మీరు పెట్టుకోండి. అండ్ తర్వాత నేను చూపించిన విధంగా అలా స్టిక్ తోటి అలా రోల్ చేసుకుంటూ ఉండండి. అండ్ కార్నర్కి మళ్ళీ కొంచెం గ్లూ పెట్టి మిగతాది కూడా మంచిగా రోల్ చేసేసి పెట్టేసుకోండి. సో యా, ఒక స్టిక్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఫోమ్ షీట్ తోటి పర్పుల్ కలర్లో 2 హార్ట్స్ కట్ చేసుకున్నాను. అండ్ స్టార్టింగ్ మనము డబుల్ టేప్ తోటి ఇలా చూపించిన విధంగా మీరు స్టిక్ చేసుకోండి అనమాట 2 హార్ట్స్ని. అండ్ ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా మీకు కనిపిస్తున్నాయంటే అవి సీజర్తో కట్ చేసేసుకోండి. ఇలా నేను 5 or 6 చేశాను. మీ ఓపిక పెట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. సో యా, ఇక్కడ నేను ఒక ఎంటీ జార్ తీసుకున్నాను. అవి ఫ్లవర్స్ లాగా హార్ట్స్. అండ్ ఇవి వచ్చేసి ఎంటీ జార్ తీసుకున్నాను. ఇది వచ్చేసి వేస్ట్ పార్ట్ అనమాట. సో దాంట్లో ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ పెట్టేయండి. నేనైతే ఎక్లెస్ తీసుకున్నాను. మీరు మీ ఇష్టమైన చాక్లెట్స్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. అండ్ మనం చేసి పెట్టుకున్న స్టిక్స్, హార్ట్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా ర్యాండమ్గా ప్లేస్ చేసేసుకోండి. సో యా, ఇట్స్ రెడీ. లాస్ట్ మినిట్ డిఐవై అంటే ద పర్ఫెక్ట్ వన్. సో కంపల్సరీ ట్రై చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం చేసేది లాస్ట్ వన్, డిఐవై ఫోటో ఫ్రేమ్. అండ్ నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. అండ్ యా, చాలా చాలా సింపుల్ కూడా అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ దానికోసం మనము ఒక ఫోటో తీసుకోండి అండ్ చూపించిన విధంగా మనము మార్క్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫోర్ కార్నర్స్ వచ్చేసి కట్ చేసేసుకోవాలి. సో యా, ఇట్ సైడ్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్స్ కూడా ఆ పార్ట్స్ అనేవి తీసేసాము. అండ్ ఇలా కార్నర్స్కి చూసారు కదా, ఆ స్క్వేర్ పార్ట్స్ అనేవి కూడా కట్ చేసుకుందాము. సో దట్ మనకి రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. లైక్ అండ్ రోలింగ్ వచ్చేసి మీరు ఒక స్టిక్ యూజ్ చేసి రోల్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని అలా రోల్ చేసుకున్న తర్వాత ఒక ఫేవికాల్ తోటి నీట్గా స్టిక్ చేసేసుకోండి. అండ్ ఎక్స్ట్రా గ్లూ అలా ఏమన్నా బయటకు వచ్చినట్టు అలా అవుతే మీరు ఒక రూలర్ తోటి దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ యా, మన 4 కార్నర్స్ రోలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లోపల వచ్చేసి అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత లోపల వచ్చేసి నేను ఫోమ్ షీట్ పెట్టుకున్నాను. అండ్ దానిపైన డబుల్ టేప్ యూజ్ చేసి మన ఫోటో అనేది స్టిక్ చేసుకున్నాను. అండ్ కార్నర్కి ఒక హార్ట్ పెట్టాను, అది కూడా ఫోమ్ షీటే. అండ్ మన 4 కార్నర్స్కి ఏదైతే మన ఫోల్డెడ్ పార్ట్ ఉందో దానిపైన ఇలా బ్లాక్ డిజైన్ గీస్తున్నాను. అండ్ మీ ఇష్టం, మీరు ఇంకా వేరే డిజైన్స్ ఏమైనా చేస్తా అంటే చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఇంకేమైనా డీటెయిలింగ్ చేసుకోవాలన్నా, ఇంకేమైనా డెకరేషన్స్ చేసుకోవాలన్నా అది మీ ఇష్టం. అండ్ నేను వచ్చేసి చాలా చాలా సింప్లిఫై చేసి నీట్గా ఉండేలాగా చేశాను అనమాట. సో దట్ మీకు ఈజీ అవుతుందని. అండ్ ఎస్, డిఐవై ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్ అండి. సో మీరు ఎగ్జాక్ట్లీ ఇవే కలర్స్ యూజ్ చేయాలని నేను ఇంతకు ముందు చెప్పినట్టు మొత్తం మీ చాయిసే. సో వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యా, ఇట్స్ ఆల్ రెడీ. చాలా చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. సో డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. సో
So guys, that's it about our Valentine's Day special video. I hope you people liked it. Then if you people did, then definitely like, share, comment and do subscribe to our channel. And I'm gonna see you guys very soon in my next one. Till then, take care. Bye bye.